3 గంటలు ప్రార్థన చేస్తాడట. అంటే ఆయనకు దొరికిన సమయాలన్నీ కూడా ప్రార్థనలోనే ఉంటాడట. ప్రార్థన. ఆ! ప్రసంగం చేయాలంటే ప్రార్థనే చేస్తాడట. కదా! యోనతాన్ ఎడ్వర్డ్ చాలా ప్రార్థన పరుడు. అందుకోసము అమెరికాలో గొప్ప ఉద్యమం తెచ్చాడు. ఆయన వాక్యం ద్వారా కాదు ఉద్యమం. ఆయన వాక్యం ద్వారా కాదు. దేని ద్వారా ఉద్యమము? ప్రార్థన ద్వారా. నిన్ననే విన్నాను. ఆయన ఆయన వాక్యం కూడా చదువుతాడట అంతటా. పెద్దగా గట్టి గట్టి మాటలు ఆయనకి రాదట. కానీ చదివినట్టుగా వాక్యం చెప్తాడట. కానీ ఆయన చెప్తా ఉంటే ప్రజలు కన్నీటితో మనం మార్చుకొని మారు మనసు పొందారు. ఎందుకంటే అంత ప్రార్థన ద్వారా, కన్నీటి ద్వారా చెప్పబడిన వాక్యం కదా. కనుక కన్నీటి ప్రార్థన కావాలా? మీ కుటుంబం కొరకు కన్నీటితో ప్రార్థన చేయండి, గొప్ప కార్యాలు జరుగుతాయి. సంఘం కొరకు కన్నీటితో ప్రార్థన చేయండి, గంటల గంటల సేపు.